Hey guys, one of my wish lists to visit Yosemite National Park complete అయిందన్నమాట. So let's get into the video how I spent my 3 days in Yosemite National Park. Nearest airport is Oakland International Airport. Beria నుండి అయితే 4 hours drive చేయాలి. బెస్ట్ టైమ్ టు విజిట్ అంటే మే టు జూలై అని చెప్పొచ్చు టు అవాయిడ్ పార్క్ ఎంట్రన్స్ ట్రాఫిక్. మేమైతే అకామిడేషన్ పార్క్ లోపల చేసుకున్నాము. ఈ లొకేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉంది, విజిట్ చేసేయండి. బట్ అన్నిటికీ బెటర్ ఉండాలి అని అంటే కర్రీ విలేజ్ అండ్ యోస్మిటీ విలేజ్లో అకామిడేషన్ ట్రై చేయండి. వ్యూస్తో చాలా బాగుంటుంది అక్కడ ఉంటే. ఫస్ట్ డే ఫస్ట్ పాయింట్ ఈస్ టన్నల్ వ్యూ పాయింట్. ఇక్కడ హాఫ్ డోమ్ వాటర్ ఫాల్ మంచి వ్యూ దొరుకుతుంది. ఇక్కడ కొంచెం జనాలు ఉండటం వల్ల టన్నల్ వ్యూ వచ్చే ముందే ఒక 1 mile ముందు పీస్ఫుల్గా ఒక వ్యూ ఉందన్నమాట. అదే ఈ పాయింట్. నెక్స్ట్ వ్యూ పాయింట్ బ్రైడల్ వేల్ ఫాల్. ఒక చిన్న ట్రైల్ అన్నమాట. ఇది ఒక 15 minutesలో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వ్యూ పాయింట్ ఎల్ క్యాపిటల్ మీడో. ఇక్కడ హైకర్స్ రాక్ క్లైంబింగ్ చేస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ అయితే మంచిగా కనిపిస్తారు లైట్స్ వేసుకొని. బైనాక్యులర్స్ క్యారీ చేయటం మాత్రం మర్చిపోకండి. చిన్న చిన్న ట్రయల్స్ కూడా చాలా ఉంటాయి. మీకు టైం ఉంటే యూ క్యాన్ డూ ఇట్. ఇంకా లంచ్ టైం అయింది అని చెప్పేసి మేము బేస్ క్యాంప్ ఈటరీలో తిన్నాము. ఇక్కడ ఫుడ్ ఈజ్ వెరీ గుడ్ హియర్. తర్వాత లోయర్ యోస్మిటీ ఫాల్స్ హైక్ వెళ్ళాము. ఇది ఒక 20 to 30 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అప్పర్ యోస్మిటీ ఫాల్స్ కూడా హైక్ చేయొచ్చు. బట్ అరౌండ్ మీకు 6 to 8 hours ఈజీగా పడుతుంది. ఇది బాగుంటుందంట హైక్. మేమైతే ట్రై చేయలేదు. మీకు టైం ఉంటే మీరు ట్రై చేసి కమెంట్లో ఎలా ఉందో చెప్పండి. తర్వాత గ్లేషియర్ పాయింట్కి డ్రైవ్ వెళ్ళాము. అక్కడ అన్ని మెయిన్ అట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. సీనిక్ వ్యూ చాలా బాగుంది. ఈ వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగుందో. బట్ ఈ గ్లేషియర్ పాయింట్కి 4 mile ట్రైల్ అని చెప్పేసి ఒక హైక్ ఉంటుంది. అది టోటల్ 8 hours పడుతుందంట. సో అలా ఫస్ట్ డే అయింది అనుకుంటూనే మాకు బేర్ అండ్ డీర్ కనిపించాయి. వైల్డ్ లైఫ్ తక్కువే అనిపించింది కంపేర్ టు అదర్ నేషనల్ పార్క్స్. బట్ బిగ్ హైక్స్కి ఎప్పుడు మనం బేర్ స్ప్రే అనేది మ్యాండేటరీగా నేషనల్ పార్క్లో క్యారీ చేయాలి. సెకండ్ డే మార్నింగ్ 8 కల్లా మిస్టర్ ట్రైల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. పార్కింగ్ కొంచెం కష్టమైంది. కర్రీ విలేజ్ అనేది నియరెస్ట్ పార్కింగ్ అనమాట. ఈ నేషనల్ పార్క్ లోపల ఫ్రీ షటిల్స్ ఉంటాయి కాబట్టి వేరే చోట పార్క్ చేసి ఫ్రీ షటిల్స్లో వెళ్ళాము. ఇంకా మోస్ట్ ఫేమస్ ట్రయల్స్ ఆఫ్ యోస్మిటీ అన్నీ ఇక్కడే ఉంటాయి. వర్నల్ ఫాల్స్, నెవాడా ఫాల్స్, హాఫ్ డోమ్ అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. వెర్నల్ ఫాల్స్ వరకు వెళ్ళి రావడానికి ఒక 3 hours పడుతుంది. నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ హైక్ అయితే నాకు. ఈ హైక్ చేయాలి అంటే పాంచో కంపల్సరీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పాంచో అనేది ఉండాలి. మీకు టైం ఉంటే ఇఫ్ యూ హ్యాడ్ లైక్ 2-3 hours మీరు నెవాడా ఫాల్ విచ్ ఈస్ ద టాప్ ఆఫ్ వెర్నల్ ఫాల్స్ వరకు వెళ్ళొచ్చు. బట్ ఈ రూట్ అనేది స్లిప్పరీ ఉంటుంది, మిస్ట్ కూడా బాగా ఉంటుంది. సో అందుకని మేము అయితే ట్రై చేయలేదు. మీరు ట్రై చేసేటప్పుడు బీ కాషియస్ వెన్ యూ డూ దిస్ హైక్. అన్నిటికంటే ఇంకొక హైక్ హాఫ్ డోమ్ చాలా డిఫికల్ట్ హైక్. దీనికైతే పర్మిట్ ఉండాలి. ఆ హైక్ చేయాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఎందుకంటే రోప్స్ పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఈ హైక్ ఒక్కటే హాఫ్ డే పడుతుంది. ఇంకా లంచ్ అయితే ద డెక్ అని ఒక పిజ్జా ప్లేస్, చాలా బాగుంది పిజ్జా. ఇంకా ఇది అయ్యాక టయాగో రోడ్ వెళ్ళాము. ఒక 1 hour డ్రైవ్ అంతా. ఈ వేలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆమ్స్టెడ్ పాయింట్, టెనయా లేక్ వ్యూ పాయింట్. ఇక్కడ పిక్నిక్ స్పాట్స్ కూడా ఉన్నాయి. టెనయా లేక్లో ఇఫ్ యూ హ్యావ్ లైక్ కయాక్ బోట్స్ లైక్ ఇక్కడ మంచి ప్లేస్ చేయడానికి. బట్ ఈ డ్రైవ్ అంతా ఏం అనిపించలేదు. కావాలంటే స్కిప్ చేయొచ్చు మీరు. ఇంకా థర్డ్ డే రోజు మ్యారిపోసా గ్రోవ్ వెళ్ళాము. అక్కడ డైరెక్ట్గా వెళ్ళలేము, షటిల్స్ ఉంటాయన్నమాట. ఎవ్రీ 15 minutes మ్యారిపోసా ప్లాజా నుంచి. వింటర్లో క్లోజ్ ఉంటుంది మ్యారిపోసా గ్రోవ్ డ్రైవ్. ఇన్ కేస్ షటిల్స్ లేకపోతే లాంగ్ ట్రయల్ చేయాల్సి వస్తుంది. మేమైతే ఒక ట్రయల్ చేసాము మ్యారిపోసా గ్రోవ్ ఎంటర్ అయ్యాక, గ్రిజిలీ జైంట్ లూప్ ట్రయల్ అని. ఈ ట్రయల్ అంతా పీస్ఫుల్గా కొత్తగా ఎక్స్పీరియన్స్ లాగా ఉంది.
ఈ ట్రైల్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి లైక్ జైన్ ట్రీ, టన్నల్ ట్రీ, వ్యూ పాయింట్స్ అని. బట్ టన్నల్ ట్రీ నుంచి మారిపోసా గ్రోవ్ ట్రైల్ తీసుకుంటే ఫెయిత్ఫుల్ కపుల్ ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి. మేమైతే ఫెయిత్ఫుల్ కపుల్ పాయింట్ వరకు వెళ్ళాము. తర్వాత రోడ్ క్లోజ్డ్ ఉండే. మొత్తం 2 అవర్స్లో కంప్లీట్ అయింది. ఇంకా ఈవినింగ్ అయ్యాక షుగర్ పైన్ రైల్ రోడ్కి వెళ్ళాము. ఒక రైల్ స్టీమ్ ఇంజన్లో ట్రైన్ రైడ్ లాగా అనమాట. ఫుడ్ అండ్ లైవ్ మ్యూజిక్ అండ్ ఫైర్ క్యాంప్ కూడా ఉంది. నైట్ టైం అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫుడ్ అయితే ఓకే. అలా 3 days యోస్మిటీలో కంప్లీట్ అయింది మాకు. మీకు ఇంకా 2 days అట్లా టైం ఉంటే సెకోయా నేషనల్ పార్క్ అండ్ లేక్ టాహో ప్లాన్ చేయొచ్చు. మీరు ఈ ప్లేసెస్ విజిట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై గైస్.